మనమందరం కూడా బీఆర్ఎస్ శ్రేణవంతులతో కసితోటి రోషంతో మరి వారు మాట్లాడే మాటలన్నీ కూడా ఛాలెంజ్ తీసుకొని రేపు జరిగే ఎన్నికల్లో మనం గొప్ప మెజారిటీతో గెలవాలి. తప్పకుండా మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేసే వరకు మీరందరూ కూడా కంకణబద్దులు కావాలని మనస్ఫూర్తి అందరూ ఏమీలు అందరూ కూడా ప్రచారంలో దిట్టలు ఉన్నారు. సీనియర్ 30 ఏళ్ల నుంచి వెళ్ళి రాజకీయాలలో ఆరితేరిన వాళ్ళందరూ కూడా ఇక్కడ డైవర్స్లో ఉన్న వాళ్ళందరూ. సో దయచేసి రిజర్వేషన్ దాన్ని బట్టి ఇప్పటికే కేటీఆర్ గారు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది, తర్వాత దయాకర్రావు గారు మాట్లాడడం జరిగింది, అదేవిధంగా పోచపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడి వెంటనే మీరు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆశావాదులు ఉంటారో వాళ్ళ పేర్లు పంపించాలి. సో పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ సెంట్రల్ కమిటీ దాన్ని మరి ఏమంటారు దాన్ని సర్వే చేసి ఎవరైతే బాగుంటుంది అనే ఆలోచనతో వాటిని పార్టీ నిర్ణయిస్తుంది. ఎందుకంటే పార్టీ నిర్ణయించి మీ పేరు మీద అక్కడి నుంచి బిఫామ్ వస్తుంది.